నలుగురు మోసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసంను చూసి యేసయ్య ఆ పక్షవాయువు గలవాణిని బాగు చేశాడు. నీ ఇంటి వారిని నీ దేవుని సన్నిధికి నడిపిస్తావా? నువ్వు ఒక్కడికే వస్తున్నావు, ఒక్కదానివే వస్తున్నావు, మంచిదే. నీ భార్య సంగతి ఏంటి? నీ కడుపున పుట్టిన పిల్లల సంగతి ఏంటి? యేసు ప్రభు నిజంగా రక్షకుడు. ఆయన మన పాపాలను క్షమిస్తాడు. ఆయన నుండే నిత్యము మండే అగ్నిగుండము నుండి తప్పించబడి నిత్య రాజ్యానికి వెళుతాము అంటే నీకు ఆ తీవ్రత లేకపోతే ఎట్లా? నీ భార్య గురించి, నీ పిల్లల గురించి అనుకోకుండా ఏదన్నా జరిగితే వారు ఎక్కడికి పోతారు? వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నీ స్నేహితుల సంగతి ఏంటి? నీ బంధువుల సంగతి ఏంటి? వారి విశ్వాసంను చూసి బాగు చేసినట్టుగా ఈరోజు నీ విశ్వాసంను బట్టి నీ కుటుంబీకులను దేవుడు దర్శిస్తాడు. నీ విశ్వాసంను బట్టి నీ బంధువులను దర్శిస్తాడు. నీ విశ్వాసంను బట్టి నీ ఇరుగు పొరుగు వారిని దర్శిస్తాడు. అది రోగములైన, సమస్యలైన, దురాత్మల చేత పీడింపబడుతున్నా అన్నిటికి మించి వారి రక్షణ కొరకైన నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ విశ్వాసం. హల్లెలూయా.